అందరికీ నమస్కారము. మనం మే నెలలో స్వచ్ఛ దివాస్ కార్యక్రమాల గురించి ఏ విధంగా యాప్ నందు అప్లోడ్ చేయాలో తెలుసుకుందాము. ఈ నెల మనకి కొత్తగా ఇందులో 7 ప్రశ్నలు యాడ్ చేయడం జరిగింది. టోటల్ మనకి ఇప్పుడు 13 ప్రశ్నలు మనం అప్లోడ్ చేయవలసిన అవసరం ఉంది. ముందుగా మనకి నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ అంటే ఎంతమంది హాజరయ్యారని నమోదు చేసుకుంటాము. అలాగే పార్టిసిపేషన్ ఆఫ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎంతమంది హాజరయ్యారు ఈ కార్యక్రమానికి, వారి యొక్క పేరు, డిజిగ్నేషన్స్, అలాగే అధికారుల పేర్లు, డిజిగ్నేషన్స్ కూడా నమోదు చేస్తాము. అలాగే హాజరైన సభ్యులు ప్లెడ్జ్ ఎంతమంది చేశారు ఏంటి అనేది కూడా మనం నమోదు చేయడం జరుగుతుంది. తర్వాత వచ్చేటప్పటికి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి మనకి టోటల్ నెంబర్ ఆఫ్ చలివేంద్రాస్ డ్రింకింగ్ వాటర్ సెంటర్స్ ఇన్స్టాల్డ్ అంటే త్రాగునీటి చలివేంద్రాలు ఎన్ని ఏర్పాటు చేశారు, వాటి యొక్క ఎస్ అని సెలెక్ట్ చేసిన వెంటనే మనకి సంఖ్య వేస్తాము. అలాగే ఫోటో కూడా క్యాప్చర్ చేయవలసిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి టోటల్ నెంబర్ ఆఫ్ షేడ్ నెట్స్ ఇన్స్టాల్డ్ అట్ ఎ ట్రాఫిక్ ఆర్ పబ్లిక్ కాంగ్రిగేషన్స్ ఏరియాస్ అంటే అలాగే ఎగ్జాంపుల్ ఇచ్చారు. ట్రాఫిక్ జంక్షన్స్, మార్కెట్, బస్ స్టాండ్స్, అలాగే రద్దీ ప్రదేశాల్లోనూ కూడా మనకి టెంట్ వంటి సదుపాయాల్ని ఏర్పాటు చేస్తే ఎస్ అని పెడతాము. అలాగే నెంబర్ వేస్తాము. తర్వాత థర్డ్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ హెల్త్ క్యాంప్స్ కండక్టెడ్ స్పెసిఫికల్లీ ఫర్ ఎల్డర్లీ పర్సన్స్ అంటే ప్రత్యేకంగా వృద్ధుల కొరకు ఏమైనా ఆరోగ్య శిబిరాలని ఏర్పాటు చేస్తే ఎస్ అయితే సెలెక్ట్ చేస్తే కనుక నెంబర్ వేసి అలాగే ఫోటో కూడా మనము క్యాప్చర్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఫోర్త్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అరేంజ్మెంట్స్ మేడ్ ఫర్ లైవ్ స్టాక్ అంటే మనకి లైవ్ స్టాక్ మన పశువుల కోసం, ఆవులు, గేదెలు, అలాగే పశుపక్షుల కోసం మనకి ఏమైనా డ్రింకింగ్ వాటర్ సదుపాయాన్ని కల్పిస్తే ఎస్, ఇన్ని నెంబర్స్ అనేది సంఖ్య అక్కడ నమోదు చేస్తాము. 5 వచ్చేసరికి ఆర్ డ్రింకింగ్ వాటర్ స్టేషన్స్ ఫెసిలిటీస్ ఆర్ ఎర్తన్ పాట్ వాటర్ పాయింట్స్ సెటప్ విత్ ఇన్ ది ఆఫీస్ ప్రెమిసెస్ అంటే ఆఫీస్ కార్యాలయ ప్రాంగణాల్లో మంచినీటి సదుపాయాలు లేదా మట్టి కుండతో నీటి కేంద్రాలను మనము ఏర్పాటు చేస్తే ఎస్. ఇది చేసిన తర్వాత సంఖ్యని నమోదు చేస్తాము. 6 వచ్చేసరికి ఆర్ దేర్ డిజైనేటెడ్ కూలింగ్ ఏరియాస్ ఆర్ రెస్టింగ్ జోన్స్ ఫర్ స్టాఫ్ ఆర్ విజిటర్స్ అని చెప్పారు. ఇక్కడ సిబ్బంది కోసము అలాగే వచ్చిన సందర్శకుల కోసము ఏమైనా ఎండ తీవ్రత తట్టుకోవడానికి వేడి తక్కువగా ఉండే విధంగా ఏమైనా సదుపాయాలను కల్పించారా, హాజరైన విజిటర్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి విశ్రాంతి తీసుకోవడానికి ఏమైనా సదుపాయాలను కల్పిస్తే ఎస్ అయితే ఎస్, లేదంటే నో. ఎన్ని కల్పించారు అనేది ఇన్ని నెంబర్స్లో నమోదు చేయవలసిన అవసరం ఉంటుంది. తర్వాత 7 వచ్చేసరికి వెదర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, పోస్టర్స్, బ్యానర్స్, సోషల్ మీడియా కండక్టెడ్ ఆన్ హీట్ వేవ్ ప్రిపేర్నెస్ అండ్ ప్రొటెక్షన్ అంటే వేడి గాల్పుల గురించి, ఎండ తీవ్రత గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పోస్టర్స్, బ్యానర్స్, సోషల్ మీడియా ద్వారా ఏమైనా అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడ్డాయా ఏంటి, ఎస్ అయితే ఎస్, నెంబరు అనేది నమోదు చేయాలి, లేదంటే నో అయితే నో అని చెప్పేసి నమోదు చేయాలి. తర్వాత 8 క్వశ్చన్ వచ్చేసరికి ఓల్డ్ క్వశ్చన్ 8 దగ్గర నుంచి మనకి మిగతా 13 వరకు ఓల్డ్ క్వశ్చన్స్ మొత్తం వివరాలన్నీ కూడా మనము నమోదు చేసి సబ్మిట్ చేయాలి. ఇందులో మనకి కొత్తగా 2 ఫొటోస్ అనేది ఫస్ట్ క్వశ్చన్కి, తర్వాత థర్డ్ క్వశ్చన్స్కి మాత్రం మనకి ఫొటోస్ అనేది కొత్తగా యాడ్ చేయడం జరిగింది. ఈ ఫొటోస్ క్యాప్చర్ చేయవలసిన దగ్గర కొంచెం క్యాప్చర్ చేసి డేటా సబ్మిట్ చేయవలసిందిగా తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ.